ఈరోజు ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా విభాగం క్షేత్రస్థాయి నాయకులందరికీ స్వాగతం. సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక రకమైన ఆర్గనైజ్డ్ దీని కిందికి తీసుకొచ్చాం. గ్రామ స్థాయి వరకు వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ఒక పొలిటికల్ పార్టీగా ఏ రాజకీయ పార్టీకైనా అజెండా పైకి చెప్పినా చెప్పకపోయినా తయారవుతుంది. అధికారంలోకి వచ్చే పార్టీ అయితే అది ఆచరణలో కూడా కనిపిస్తుంది. అది ప్రజలకు అనుకూలంగా ఉండేది, పేద ప్రజలకు అనుకూలంగా ఉండేది, అలాగే హక్కుల కోసం పోరాడే వాళ్ళకు అనుకూలంగా ఉండేది, ప్రజాస్వామ్య పద్ధతులకు అనుకూలంగా ఉండేది. అయితే అది ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయితే అధికారమే పరమావధిగానో లేదా తాత్కాలికమైన వాటితో బయటపడుతూ అధికారంలోకి వస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకుంటే పార్టీలు అవి కూడా సర్వైవ్ అవుతుంటాయి, నిలబడతాయి. ఆ రోజుకు వేసిన ఎత్తులతో అవి నిలబడుతుంటాయి, పవర్లోకి రావచ్చు. ఒక క్లియర్ కట్ డివిజన్ లాగా చూస్తే దేశంలో మన రాష్ట్రంలో కనపడినంత ఒక డివిజన్, ఒక మంచి చెడు, ఒక వెలుగు చీకటి, ఇట్లా ఒక క్లియర్ కట్ డివిజన్ పార్టీల మధ్య చూస్తే మన రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన, అది పవర్లో ఉన్నా లేకపోయినా ఒక స్థిరమైన రాజకీయ విధానం. రాజకీయం అంటే ప్రజలకు సంబంధించిన విధానాలు, అవే రాజకీయంగా. అధికారం పరమావధి కాదు. అధికారంలోకి వచ్చాక మన లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగాము, ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం చేయగలమనేదే గీటురాయిగా వ్యక్తిగా అడుగు వేశాడు. ఇప్పుడు ఈ వ్యవస్థను, ఇంత పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు అదే ఫాలో అవుతున్నాం. బహుశా ఇంత తక్కువ కాలంలో ఒక సిద్ధాంత రూపం కూడా తన ఆచరణ ద్వారా పార్టీకి ఇచ్చిన ఘనత కూడా అరుదుగా కనపడుతుంది. అది మన నాయకుడికి మాత్రమే ఉంది, మన పార్టీకి మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే మన శత్రువు కూడా ఒప్పుకోక తప్పనిది. ఇది స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడు. ఏదో 11 సీట్లు ఇస్తే ఒకలాగా, 151 సీట్లు వస్తే ఇంకో రకంగా, 67 సీట్లు వచ్చినప్పుడు ఇంకో రకంగా, 67 సీట్లలో 23 సీట్లు తన్నుకొని ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొనుక్కోకపోతే భయపడి ఇంకో రకంగా ఎప్పుడూ లేడు. ఏది జరిగినా మన మంచికే, మన సిద్ధాంతం అయితే వదులుకోకూడదు, మన లైన్ ఆఫ్ థింకింగ్ వదులుకోకూడదు అనేది ఈయన లైన్. ఇంకా అటువైపు మన ప్రత్యర్థి, ఆయన ఒక ఇండివిజువలే, ఆయన పెట్టిన పార్టీ కాదు, తను కొట్టుకున్న పార్టీ, కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా ఒక అసలు సిసలు ఓ ప్రతిరూపంగా మనకు కనపడతాడు. అధికారంలోకి ఎట్లా రావాలి, ఆ రావడానికి రాత్రికి రాత్రి అయినా ఎట్లా మార్చాలి మాట, వచ్చిన తర్వాత ఏమి చేయాలి, ప్రజలకు సంబంధం లేని ఒక వ్యవస్థను ఆయన నిర్మించుకుంటాడు. అది ఏంటంటే ఒక భ్రమ క్రియేట్ చేయగలిగిన మీడియా వ్యవస్థ. అది సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్ పేపర్ల రూపంలో ఉండేది. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అట్లా రాసేవాళ్ళు. అప్పట్లో ఈనాడు పత్రిక ఎన్టీఆర్ను ఎత్తింది అదే, కిందికి పడగొట్టింది అదే. తను ఏది అనుకుంటే చేయడం. తర్వాత టీవీలు వచ్చినాక, తర్వాత సోషల్ మీడియా వచ్చింది. వీటి మీద నియంత్రణ ఇంకా ఏమైనా కావచ్చు. అవసరమైతే వాటన్నిటిలో కూడా తనకు సంబంధించిన ఎలిమెంట్స్ని దూర్చి, అంటే ఆయన డ్రైవింగ్ బౌల్ 24/7 చేసేది ఇదే కాబట్టి దానికి తగిన రకంగా ప్రిపేర్ అయి ఉంటాడు. 2029లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో మనం మళ్ళీ రాబోతున్నాం ప్రజా తీర్పు తీసుకుని అనేది ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. బట్ అది అక్కడ ఉంది కదా అంటే అది దానంతట రాదు. ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా దానంతటది రాలా. దీని వెనక కూడా దెబ్బలు తినే కొద్దీ గట్టిదనం తెచ్చుకున్న మన కార్యకర్తలు ఏదైంది కష్టం ఉంది. ఇప్పటికీ ఆ కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇంతకంటే నువ్వేం చేస్తావు సరే చూద్దామని మొండిగా నిలబడినందువల్లే మనం ఈరోజు దీనికి రాగలిగాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగచ్చు, భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. అయితే మన నాయకుడు ముందు ఉంటున్నాడు, ఆయనతో మనం అడుగు వేస్తున్నాం. ఆయన ఒక కార్యకర్తలాగే అడుగులు వేస్తున్నాడు. తనేదో పైనుంచి శాసిస్తాడు, మనం పోతామని అనుకోవట్లా. తను పని, తన డ్యూటీ లీడ్ చేయాల్సిన వాడు ఎట్టుండాలనో, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకంగా ఉండాలో తను ఉన్నాడు. కాబట్టి మనం కూడా అందరం అంత నమ్మకంతో, విశ్వాసంతో అడుగులు వేయగలుగుతున్నాం. ఈ సిచ్యువేషన్లోనే రేపు లోకల్ బాడీస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ధైర్యం చేసి పెడితే మనమైతే రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు.
నీ ఎంటైర్ పోలీసు కాదు, ఎక్కడెక్కడవి తెచ్చి పెట్టుకున్నా కూడా మనమైతే ఎక్కడ ఒక్క పంచాయతీ కానీ ఒక్క దీంట్లో కానీ పోటీ లేకుండా వదలడానికైతే వీల్లేదనేది ఈయన చెప్పాడు. అండ్ మన వాళ్ళు కూడా దానికి రెడీగానే ఉన్నారు. పోటీ చేస్తాం ఖచ్చితంగా, కరెక్ట్ పారదర్శకంగా కానీ ఎలాంటిది లేకుండా, బ్యాలెన్స్డ్ పక్షపాతం లేకుండా, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారని అలా ఇది నాకు లేదు. కానీ ఉన్నంతలో కొంచెం ఉన్నా ఇది ఉంటే మాత్రం స్వీప్ కూడా చేస్తాం, కొట్టిపడేస్తాం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి రెడీగా కాసుకున్నారు. ఆ విషయం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే తెలుస్తుంది. నిన్నటిదా కానీ మొన్న భీమవరం కానీ ఆయన అక్కడ పోయినా ఆ విషయం మనం ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందన చూస్తే తెలుస్తుంది. మన లైను ఖచ్చితంగా దీని ఇంకా బెటర్ దీని వైపు తీసుకెళ్ళడం అట్లా, లేకపోతే రాజకీయం అనవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. జస్ట్ రాజకీయం కోసం అయితే నేను చెయ్యనేది నేను ఖచ్చితంగా నిర్ద్వందంగా తీసుకున్న లైన్. దాంట్లో చిన్నపాటి ఇది కూడా ఉండదు. అది ఖచ్చితంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, అన్ని సామాజికంగా వెనుకబడ్డ వర్గాల్లో, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల్లో అందరికీ పేదలకు ఉపయోగపడాలి. డబ్బు అనేది క్రైటీరియా కాకూడదు బేసిక్ వీటి దగ్గర, అప్పుడే సొసైటీ ముందుకు పోతుందని. మరి ఇంకా ఎట్లా సాధ్యమవుతుంది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితే సాధ్యమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద పోర్ట్లు వచ్చి ఎకానమీ దాని అంతటా ఇదైతే బాగుపడుతుంది. సో వాటి మీద దృష్టి పెట్టాలి. ఏదో కాస్మెటిక్ పైపైన ఒకటి తెచ్చాను, ఒక చిన్న ఫ్యాక్టరీ తెచ్చాను అని దాని చుట్టూ ఎగిరి తిరుగుకుంటా వీడియోలు తీసి పెట్టడం కాదు. వచ్చిన దానివల్ల ఆ మొత్తం ప్రాంతమో రాష్ట్రమో ముందుకు పోగలగాలి. దాని మీద డిపెండ్ అయ్యి మళ్ళీ పరిశ్రమలకు రాగలగాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆయన చెప్పిన ఎలాబొరేట్ దీన్ని తీసుకొని మీరు చిన్న చిన్న క్యాప్సూల్స్ చేసి కింద కొట్టడం ఎట్లా, అది వీలైనంత ఎక్కువ మందికి ఎట్లా తీసుకెళ్ళాలా, దీన్ని మీరు సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఒక పార్టీ ఏది చేస్తుందో, ఒక వ్యవస్థ ఏది చేస్తుందో, ఒక ఇండివిజువల్ కూడా అంతే చేయగలడు ఆ సైజులో అనేది మనకు సోషల్ మీడియా వచ్చాకనే అది సాధ్యమైంది. అంతకుముందు అందరం కలిసి ఒక కమ్యూనికేషన్ తీసుకెళ్ళి కిందికి పంపాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ప్రచారకుడు, తనే ఒక మేధావి, తనే ఒక రాజకీయ నాయకుడు, తనే ఒక సామాజికవేత్త, అది ఏదైనా కావచ్చు. ఫస్ట్ థింగ్, అసభ్యంగా కానీ నెగిటివ్ బూతులు కానీ సంస్కారహీనంగా ఉండడం అనేది ముఖ్యంగా బూతులు అనేవి ఎవడు చేస్తాడంటే వాడు అసమర్థుడే. సబ్జెక్ట్ లేనివాడు అసమర్థుడు ఉంటాడు కదా, వాడికి ఏం తెలియదు, వాడు ఏం చేయలేడు కాబట్టి తిడతాడు. తిట్టడం ద్వారా ఎదుటివాడిని ఇది చేయగలనని అనుకుంటాడు. మనకేం కర్మ, నేను మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సిన సరుకు ఉంది, మనం నిలబడింది నిజం వైపు నిలబడతాం, మనం ఫైట్ చేసేది ప్రజల వైపు నుండి ప్రజల కోసం ఫైట్ చేస్తాం. దాంట్లో మనం దాచిపెట్టుకోవాల్సింది, అందుకు దెబ్బలు కూడా తింటాం. దానికోసం అవసరమైతే వెనక్కపోతున్నాం. ప్రజలు అర్థం చేసుకోలేకపోతే దాని ఇది కూడా తింటున్నాం కూడా. అయినా సరే ఏం మార్పు లేదుగా, ఎందుకంటే ఒక నమ్మిన దీని వైపు పోతాం కాబట్టి, నాయకుడు అలాంటి వాడు కాబట్టి. ఎందుకంటే మీరు ఫోకస్డ్గా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ఇంతగా చెప్తున్నా. ఈ ఛాన్స్ వేరే వాళ్ళకి రాదు. వాళ్ళ పనులు, వాళ్ళ దృష్టి వేరే దాని మీద ఉంటుంది, మీ దృష్టి దీని మీదే ఉంటుంది. కాబట్టి అక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళందరినీ, వాళ్ళ పొజిషన్స్ అక్కడే ఉన్నాయి, ఎంకరేజ్ చేయండి, కలుపుకోండి. కమ్యూనికేషను మనం ఏ రకంగా మన వాళ్ళందరికీ పంపడానికి అవసరమైన సెటప్ మనకి ఇప్పుడు ఉంది. కాబట్టి ఈ 15 లక్షల మంది మన దీంట్లో ఉన్నారు, సింగిల్ మెసేజ్ పోగలదు. కాబట్టి అందులో మీ దానికి సంబంధించి మీ కాన్స్టిట్యున్సీకి 7,000 8,000 మొత్తం ఉన్నారు. కాబట్టి మరి ఆ 7,000-8,000 మంది ఫస్ట్ టార్గెట్. మేము పంపే వాటితో పాటు మీరు ఏదైనా పంపడానికి వీలవుతుందా, పంపాలంటే దానికి అవసరమైన థింక్ ట్యాంక్ ఏంటి, ఇవి ఆలోచించుకోవడానికి. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలన్నా వీళ్ళు అడ్వైజులు ఇస్తారు, క్వశ్చన్స్ వేయండి, తీసుకోండి, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.